ఫ్రెండ్స్, చూడండి ఈరోజైతే మా వంగ చెట్లు వంకాయలు అయితే ఎన్ని కాసాయో చూపి. ఈరోజు వంకాయలతో అయితే పచ్చడి చేయబోతున్నాను. చూడండి ఎంత బాగున్నాయి లేత వంకాయలు. ఓరవరి ఇదిగో ఇదిగో ఎక్కడ ఉంది అదిగో. పుచ్చలేని వంకాయలు, ముందు కొట్టని వంకాయలు. చూడండి ఎన్ని వంకాయలు కాసాయో. ఇదిగో 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 అయిపోయాయి. ఒక అర కేజీ వంకాయలు దాకా కాసాయి చూడండి. ఆడండి అది వద్దులే సన్నదే. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గార్డెన్ అయితే చూపిస్తాను చూడండి. ఇది మా ఇంటి ముందు మనీ ప్లాంట్ అనమాట. ఎంత బాగుందో చూడండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే నా మొక్కలను అయితే పెడుతున్నాను చూడండి. ఇవన్నీ ఇంతకుముందు పోయిన సంవత్సరం పెట్టాను, మళ్ళీ ఇంకో దాంట్లో అయితే మార్చాను. ఎంత వీడియో తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, తీయలేకపోయాను. చూడండి ఎంత బాగుందో. ఈ మొక్కలన్నీ వేసేటప్పుడు నేను తీద్దాం అనుకున్నాను, వీడియో అయితే తీయలేకపోయాను. చూడండి ఇదైతే తెల్ల గులాబీ, తెల్లది కూడా కాదు ఫ్రెండ్స్, ఒకలాంటి వైట్లో ఆఫ్ వైట్ అనమాట. చూడండి ఇది అనమాట. ఇది వచ్చేసి బ్రహ్మకమలం మొక్క. చూడండి ఒక ఇంత ఆకు పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఎంత అయిందో. ఇదైతే పర్పుల్ హార్ట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే 1 టీ స్పూన్లు తగిలించుకునేది కదా, ఇక్కడ చీరలు కొట్టి ఇక్కడైతే కొన్ని ఇలా అయితే తగిలించి పెట్టాను నేను. చూడండి ఎంత బాగుందో. ఉదయాన్నే అయితే పూలు చాలా బాగా పోస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఉదయాన్నే తీయలేకపోయాను, అందుకే ఇప్పుడైతే తీస్తున్నాను. ఇవన్నీ స్ప్రైట్ బాటిల్స్ అనమాట. చూడండి వేస్ట్ డబ్బాలు అన్నిట్లో ఇలా వేసి పెట్టాను. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ ఫ్రెండ్స్. చూడండి ఇది రియో ప్లాంట్. ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలో ఇలా వేసి పెట్టాను. ఇది వచ్చి స్పైడర్. ఇది వచ్చేసి నల్లేరు అంటారు కదా, అదనమాట. మా ఆయన చేలో నుంచి ఇంత మొక్క తెచ్చిపెట్టాడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. అక్కడక్కడ కొద్దిగా మొక్కలు ఎరిగిపోతే ఇలా అయితే గుచ్చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే నాకు తెలియదు ఏంటో. ఇది వచ్చేసి నేల గులాబీ అంటారు కదా, టేబుల్ రోజాలు. ఉదయాన్నైతే భలే బాగా పూసుంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఇది కూడా రియే ప్లాంట్లో చిన్నదనమాట. ఇది కూడా పర్పుల్ హార్ట్సే. చూడండి ఎన్ని వేస్ట్ డబ్బాలు అన్నిట్లో ఇలా వేసి పెట్టాను ఇవన్నీ. దీని పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే ఇది కూడా ఏదో దీంట్లో నుంచి మళ్ళీ ఇంకొకటి అయితే ఇలా వచ్చాం చూడండి. ఇది కూడా ఇలా తుంపి వేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా మొక్క అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా టేబుల్ రోజానే. ఇది ఏమో మొక్క నాకైతే తెలియదు. ఇది పర్పుల్ హార్ట్సే. ఇదైతే ఇంకొక మొక్క ఫ్రెండ్స్, ఏంటో తెలియదు. దీని లోపల నుంచి సన్న పువ్వు అయితే వస్తుంది. ఇది బాగుంటుంది, పూలు నిండా వస్తాయి. ఇంకా వర్షాకాలంలో అయితే వస్తాయి. చూడండి అన్నీ అయితే
దీని పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ బాగుంటాయని తెచ్చైతే వేసాను. ఇదైతే స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్లో ఇది ఇంకో టైప్ అనమాట. ఇదేంటో తెలియదు నాకు. చూడండి, ఇది కూడా ఒక మొక్కే, ఇందాక చూపెట్టాను కదా, అదే అనమాట. ఇది అనమాట మా గార్డెన్ అంతా. చూడండి, ఇదొక మనీ ప్లాంట్, ఇంకొక రకం. ఇదొక మనీ ప్లాంట్. ఫ్రెండ్స్ చూడండి, ఇదే అన్నమాట మా ఇంటి ముందు మొక్కలన్నీ. ఈ విధంగా అంతా ఇలా డబ్బాలో వేసి ఇలా ఉంచాను అనమాట. ఇటు సైడ్లో మా మెట్లు ఇటు సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకొని అన్నాము. ఇక్కడ ఒక షింక్ అయితే ఉంది. ఇదే మా గార్డెన్. ఇక్కడ ఒక మందారం, ఇది ముద్దగా ఉంటుంది కదా, మందారం అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని మొక్కలు వేస్తున్నాను చూడండి. దీనికైతే మంచి ఆరెంజ్ పూలు అయితే పోస్తాయి ఫ్రెండ్స్. దీనికైతే చూడండి, గోడకి అంటుకొని వస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది వచ్చేసి ఇంకొక మందారం అన్నమాట. ఇది ఆరెంజ్ కలర్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక నల్లేరు వేస్తున్నాను చూడండి. ఇది నల్లేరు మొక్క అనమాట. చేలో నుంచి తెచ్చేసాడు మా ఆయన. చూడండి, బాగా అయితే వచ్చింది. ఇది ఊరికినే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక గెనుపు ఎంత వేసినా చాలు వచ్చేస్తుంది ఇది. ఇక్కడ ఒక గులాబీ మొక్క, గులాబీ కాదు ఇది, నిండా పోస్తాయి ఫ్రెండ్స్. ఇది కాశ్మీర్ రోజా, మర్చిపోయిన కాశ్మీర్ రోజా. నాకు పేర్లు అయితే రావు ఫ్రెండ్స్. చెట్లు అయితే బాగా ఇష్టం పెంచుకోవటము. ఈ మొక్కకు కూడా నిండా పూలు పోస్తాయి ఉదయాన్నే అయితే. నేను ఇప్పుడు ఉదయాన్నే చాలా బాగుంటుంది చూడండి. ఇది కూడా భలే ఉంటుంది ఫ్రెండ్స్. సైడ్లోనే వేయాలి, మధ్యలో ఇది వేసాను అనమాట. ఈ చెట్లు మధ్యలో ఇది వేసాను. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ మొక్క వేసాను. ఇది వచ్చి మా కరివేపాకు మొక్క అనమాట చెట్టు. ఇది వచ్చేసి జామ చెట్టు. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇది అనమాట మా ఇంటి ముందు చూడండి. ట్రాక్టర్ సామాన్లు ఆయిల్ తెచ్చుకొని అన్నీ అక్కడ పడేసి ఉంటారు. ఇక్కడైతే చూడండి, గడ్డి అట్ట మొలిచిపోయిందో. ఇవి కూడా ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు చూడండి. అదొక మల్లి చెట్టు, ఇదొక మల్లి చెట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు చూడండి. దానిమ్మకాయ కూడా కాసి ఉన్నాయి. 2-3 పిందెలు అయితే వచ్చినాయి చూడండి. ఇక్కడ ఒక పిందె వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక పిందె ఉంది. ఇదిగో లోపల కనిపిస్తుంది చూడండి. ముళ్ళులు ఉంటాయి ఫ్రెండ్స్ వీటికి. దానిమ్మకాయలు కూడా కాసింది. చిన్న మొక్క ఇది చూడండి. అంత మొక్క అయినా కూడా దానిమ్మకాయలు కాస్తున్నాయి. ఈ మధ్యన ఇది ఒకటి తెచ్చేసాను. దీని పేరు అయితే తెలియదు ఫ్రెండ్స్ నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పువ్వు ఒకటి పూస్తుంది దీనికి. ఇదే అనమాట మా గార్డెన్. ఈ మొక్క కూడా ఇలా తుంపి వేస్తే ఊరికినే బతికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇదే కాకర చెట్టు. ఇక్కడ ఒక విత్తనం వేసాను చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ ఒక జామ మొక్క వేసాను. ఇది కూడా జామ చెట్టు. చూడండి, ఒక జామ కాయ కాసింది, పండు బారిపోయింది, కోసేద్దాం. ఫస్ట్ కాయ అన్నమాట ఇది చూడండి. అయ్యో చూడండి ఎంత బాగా పండిపోయింది ఇది. ఇదనమాట జామ చెట్టు. పోయిన సంవత్సరం వేసిన వంగ మొక్కలు అనమాట. చూడండి, చిన్న
పచ్చ వంకాయలు, పొడుగు వంకాయలు అన్నమాట ఇవన్నీ. మల్లి మొక్కలు ఫ్రెండ్స్. ఇదైతే సెంటు జాజులు, ఇదైతే నిమ్మ చెట్టు. చూడండి, ఇది నిమ్మ చెట్టు అనమాట. ఇది వచ్చేసి కాగడ మళ్ళీ మధ్యన వేసాను, మరి బతికిందో ఏమో తెలియదు, పచ్చగా ఏమో ఉంది ఫ్రెండ్స్. ఇది కాకడ. ఇది వచ్చేసి నందివర్ధన అనమాట. చూడండి ఎంత చిన్న మొక్క, కొమ్మ ఇలా తెచ్చి గుచ్చాను, దీనికైతే పువ్వు కూడా పూస్తుంది. ఇక్కడ ఒక మల్లి మొక్క, మల్లి చెట్టు చూడండి. ఇది వచ్చేసి మందారం, ఇది వచ్చేసి రోజా మొక్క. అన్నీ కొమ్మలన్నీ కత్తిరించి కింద వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చిగుర్లు వచ్చాయి. చూడండి, చిన్న చిగుర్లు అయితే వచ్చేసాయి. మల్లి చెట్టు వేసి ఉన్నాను. చూడండి, ఇది మల్లి చెట్టు. ఫ్రెండ్స్, మా గార్డెన్ చూడండి. ఇది ఒక జామ చెట్టు. మా ఇంటి ముందు గార్డెన్. మళ్ళీ ఇంకా వర్షాలు వస్తే ఇంకా వేయాలి చెట్లు. అంతే అన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.